చూస్తున్నటువంటి మిరప తోట ఇది శాంతి 999 ఎలైట్ కంపెనీ వాళ్ళది శాంతి 999 ఈ సీడ్ వెరైటీ అయితే ఇక్కడైతే రైతు అయితే వేసుకోవడం జరిగింది. ఈ రైతు ఇప్పుడు ఏం వేసుకున్నాడు, ఎలా వేసుకున్నాడు, ఏ విధంగా మెయింటైన్ చేసిండు, మనం అందరం చూడనీకి వచ్చినాం కదా. మీరు అందరం చూడనీకి వచ్చినప్పుడు మనకు ఎట్లా కనబడుతుంది ఈ రైతు యొక్క అనుభవాలు మనం తెలుసుకుందాము. ఒకసారి నమస్కారం అండి, మీ పేరేంటిదండి? చిన్న ఇది చింతల తండనా? చింతల తండ అంటే ఎక్కడది? ఇది చింతల తండనా? ఓకే, ఇది చంద్రతండ, ఇది చింతల తండ. ఇటు చంద్రతండ చింతల తండ మధ్యన నీ తోట శాంతి 999 వేసుకొని ఉన్నావు. ఇప్పుడు వచ్చిన జనాలందరూ చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనికి ఎన్ని రోజులా నువ్వు వేసి ఈ తోట పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 4 అంటే ఆగస్టులో వేసినావా? 4 అంటే 5 నెలల దాకా వచ్చింది లెక్క. ఓకే, నువ్వు తీసుకున్న ప్యాకెట్లు ఇవేనా? సచ్చిపెట్టు. ఇదైతే శాంతి 999 ఈ రైతు వేసుకున్న ప్యాకెట్ అందరూ చూడొచ్చు, శాంతి 999. అయితే ఇప్పుడు వేసి ఇది నీకు 5 నెలలు అవుతుంది. ఎట్లా అనిపించింది? దీనికి మందు బస్తాలు ఎన్ని వాడినావు? 3 పాటలు అయిందా? 5 కట్టలు వాడినావా? పైన ఎన్నిసార్లు మందు కొట్టుంటావు? ఎన్నిసార్లు కొట్టుంటావు? 15 సార్లు కొట్టుంటావు. దీనికి పెట్టుబడి తక్కువ అంటావా ఎక్కువ అంటావా? పెట్టుబడి ఎంతగానో పెట్టలే, పైన కొట్టినావు ప్లస్ కింద కూడా మీకు పెట్టుబడి తగ్గింది. ఓకే, ఇట్లా చూస్తే మీరు ఒకసారి అందరూ చూడొచ్చు, మీ దగ్గర ఉన్న చెట్లకు చూసుకోవచ్చు, ఈ ప్రాంతంలో చూడొచ్చు, మీరు నడుస్తుంటే చూడొచ్చు. అందరి కళ్ళతో మనం బరాబర్ అయితే చూస్తున్నాం కదా. మిమ్మల్ని పిలిపించడానికి మేజర్ అయిన కారణం ఏంటంటే మీరు మీ కంటితోని చూసుకోండి. ఇదే కాకుండా ఇంకా వేరే కాడ అదర్స్ కాడ మీరు చూడండి. ఈ సీడ్ చాలా దుక్కలు వేయడం జరిగింది ఈ సంవత్సరం. అయితే ఇది మీకు మంచిగా అనిపిస్తేనే నెక్స్ట్ ఇయర్ పెట్టుకోండి, ఇంతకంటే బాగుంటే అదే పెట్టుకోండి. కానీ మీకు ఏదైతే గనుపుల దగ్గర మీరు చూడాల్సిన గనుపుల దగ్గర కాయ సైజు, కాయ నాణ్యత, కాయ పొడుగు సైజు ఉందా తక్కువ ఉందా, దాంట్లో గింజ శాతం ఎంత ఉన్నది, పెట్టుబడి ఎంత పడ్డది, పెట్టుబడి ఎంత ఎక్కువ మొత్తంలో పడ్డదా తక్కువ మొత్తంలో పడ్డదా, అవి తెలుసుకోవడానికే మీరు ఇంత దూరం వచ్చిర్రు. ఇదంతా తెలుసుకున్న తర్వాతనే మీరు సీడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే శాంతి 999 కొన్నప్పుడు శాంతి పక్కనే 999 అనే నంబర్ ఉంటుంది. ఆ నంబర్ అయితే మీరు తెలుసుకున్న తర్వాత చూసుకున్న తర్వాతనే మీరు తీసుకోండి. ఇంకొక మాట ఏంటంటున్నంటే మీరు తీసుకున్నప్పుడు ఈ ప్యాకెట్లు దాచుకోండి. ప్లస్ అక్కడ ఏదైతే షాపులో కొంటారో ఆ షాపు రసీదు అయితే మీరు పండే దాకా మాత్రం దాచుకోవాల్సి ఉంటుంది. అది కూడా నేను ముందు చెప్తున్నా. రెండో విషయం ఏంటంటే ఇక్కడైతే మనం తోటనైతే చూస్తున్నాము. ఇక్కడ తోట చూసి మొత్తం ఇదంతా చూసిన తర్వాతనే మీరైతే తీసుకోవడం జరుగుతుంది. అదే మాదిరిగా మీరైతే తోటని చూస్తే ఇది దగ్గర కాస్తుందా దూరం కాస్తుందా సరే చూసుకోవాలని మీతో మనవి చేసుకుంటున్నా.